దిల్సుఖ్ నగర్ పేలుళ్లలో మృతి చెందిన హైదరాబాద్కు చెందిన నక్కా వెంకటేశం కుటుంబ సభ్యుల స్పందనను మా ప్రతినిధి సతీష్ కర్మన్ ఘాట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేస్తున్నాయి. సరైన బాధిత కుటుంబాలందరికీ కూడా సరైన న్యాయం జరిగింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో బాధితులు కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి ఎంతో ఆవేదనగా ఆక్రందగా ఇన్నేళ్ల పాటు తమ బాధను అనుభవించాయి. ఈరోజు ఆ బాధకు విముక్తి లభించుతూ ఉగ్రవాదులందరికీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు ఉరిశిక్ష విధించడంతో వారందరూ కూడా సరైన తమ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరుతుందని కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేసులో ఈ పేలుళ్లలో నక్కా వెంకటేశ్వరరావు అనే ఒక వెటర్నరీ ఉద్యోగి జూనియర్ వెటర్నరీ ఉద్యోగి తన విధులు ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో దిల్సుఖ్ నగర్ ఏదైతే పేలుడు సంభవించిందో ఆ ఘటన ప్రాంతంలో టీ తాగేందుకు అక్కడ నిలిచి ఉన్నాడు. ఆ సమయంలో బాంబు పేలడంతో ఒకసారిగా తన ప్రాణాలు కోల్పోయాడు. తను నక్కా వెంకటేశ్వరరావు తమ కుటుంబం నుంచి దూరం కావడంతో ఇన్నేళ్ల పాటు తమ బాధ అనుభవించుకున్నటువంటి కుటుంబం ఇప్పుడు ఉగ్రవాదులకు మరణశిక్ష పడడంతో వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు మనతో పాటు ఉన్నారు. సరూర్ నగర్లో ఉన్నటువంటి నక్కా వెంకటేశ్వరరావు ఇంటికి మనం రావడం జరిగింది. తన సోదరుడు ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఈ నక్కా వెంకటేశ్వరరావు ఇలా ఎంతోమంది సామాన్యుల ప్రాణాలు తీసుకున్నటువంటి ఉగ్రవాదులకు ఈరోజు కోర్టు మరణశిక్ష విధించింది. సో ఈ నిర్ణయం ఈ కుటుంబ సభ్యులకు ఎంత చేదోడాలి? ఈ నిర్ణయం చాలా హర్షించదగ్గ నిర్ణయం. చాలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల, అంటే ఈ ఎన్ఐఏ టీం చేసిన కృషి వల్ల, ప్రభుత్వం తీసుకున్న కృషి వల్ల ఇది ఇలా శిక్ష పడడం, నేరస్తులందరికీ ఉరిశిక్ష పడడం చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో మా అన్నగారిని కోల్పోయి మేము తన భర్తను కోల్పోయి మా వదిన తండ్రిని కోల్పోయి పిల్లలు ఎంతో నష్టపోయారు. చాలా నష్టం జరిగింది. అది మరవలేకుండా ఉన్నాం ఈరోజు వరకు. చాలా హర్షించదగ్గ విషయం. అందరికీ ఉరిపడడం, నేరస్తులందరికీ ఉరిపడడం చాలా మంచిగా అనిపిస్తుందండి. నువ్వు చెప్పమ్మా, నాన్నగారిని ఇలా ఉగ్రవాదులు పట్టున పెట్టుకోవడం, ఈరోజు వాళ్ళందరికీ కోర్టు సరైన న్యాయం జరిగేలా, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవడం నాన్నగారితో ఎలా జడ్జ్మెంట్ వచ్చా కానీ ఆ ఫీలింగ్ మాత్రం వెళ్ళదు. థ్యాంక్స్ ఫర్ ద జడ్జ్మెంట్. నాన్నగారితో అంటే ఎలా ఉండేది? నాన్నగారితో అంతకుముందు ఎలా ఉండేది ఏంటి? బాధ ఆ లోటు ఎవరు తీర్చలేరు కదా. సో ఇలా చాలామంది తండ్రులను, చాలామంది వాళ్ళ బిడ్డలను కోల్పోవాల్సిన పరిస్థితి ఈ ఘటనలో చోటు చేసుకుంది. సో నీలాంటి చాలామంది పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు దూరమైన పరిస్థితి ఈ ఘటనలో ఉంది. సో వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చేలా కోర్టు ఈరోజు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు మిగతా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి నువ్వేం చెప్తాను? జడ్జ్మెంట్ వచ్చినందుకు మాత్రం ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. బట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్, ఫర్ ద టీమ్. ఆ రోజు ఏం జరిగిందమ్మా? నాన్నగారు రోజువారీగా ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది గుర్తుందా మీకు? ఆ తర్వాత మీరు నాన్నగారిని కోల్పోయినప్పుడు ఎలా మీ కుటుంబం ఎలాంటి బాధను అనుభవించింది? యాక్చువల్లీ డాడీ మాత్రం నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసాను. ఆ టైంకి కరెక్ట్ అలా బస్ దిగిన వెంటనే అలా అయింది. మాకు తెలీదు, బాబాయ్ వాళ్ళు చెప్పేవారికి తెలీదు వస్తున్నారు అనే మేము అనుకున్నాం. అది నైట్ వరకు అది అలా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ 3 ఏళ్లలో నాన్నగారు లేని లోటును మీరు ఎలా తీసుకున్నారు? నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎలా గుర్తు చేసుకుంటూ ఎలా కాలం గడిపారు? చాలా కష్టం. నాకేం తెలిసే కాదు, బట్ తెలుసుకోవాల్సి వచ్చి టైంకి. ఇది నక్కా వెంకటేశ్వర గారు కుటుంబం పడుతున్నటువంటి బాధ. అయితే తమ కుటుంబం ఈ ఉగ్రవాద దాటికి తమ ఇంటికి పెద్ద దిక్కు ఉన్నటువంటి నాన్నగారు కోల్పోయిన బాధను ఇంకా తీర్చలేము. అయితే ఇంత త్వరగా న్యాయస్థానం ఈ ఉగ్రవాదులకు శిక్ష విధించడం ఆమోయోగ్యం అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తమ కుటుంబం పడుతున్నటువంటి బాధను మరిన్ని కుటుంబాలకు ఈ పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి నక్కా వెంకటేశ్వర కూతురు, అదేవిధంగా తన సోదరుడు యాదగిరి
చెప్తున్నారు. అయితే ఇలాంటి ఈ కుటుంబాల్లో ఎన్నో ఈ ఘటనలో బాధితులుగా ఉన్నాయి. ఇంకా కోలుకోలేని పరిస్థితి కూడా వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఘటన జరిగి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఆ బాధను తమను వెంటాడుతూనే ఉందని చెప్పి కూడా చాలామంది వాపోతున్నారు. అయితే ఈరోజు ఉగ్రవాదులకు శిక్ష పడడం హర్షించదగిన విషయం. అటు ప్రభుత్వాన్ని కానీ ఈ కేసును దర్యాప్తు చేసి ఉగ్రవాదులను పట్టుకొని వారిని కోర్టు ముందు హాజరుపరిచి సరైన సాక్ష్యాధారాలతో పూసగుచ్చినట్లు ఏ విధంగా జరిగిందనేది ప్రతి అంశాన్ని కూడా కోర్టు ముందు నుంచి నిందితులను దోషులుగా తేల్చి ఆ దోషులకు మరణశిక్ష విధించడం తీసుకున్నటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ కూడా వాళ్ళు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఓటు స్టూడియో. రైట్, ధన్యవాదాలు సతీష్.